మీరు డిస్కవరీ ఛానల్ లాంటివి ఇంతకుముందు వచ్చాయి. అంటే సముద్రాల్లో దూకేవాళ్ళు, డైవింగ్ చేసేవాళ్ళు, ఆకాశంలో ఎగిరేవాళ్ళు, బెలూన్‌లో చేసేవాళ్ళు, జంతువులతో పోరాడేవాళ్ళు, నీళ్ళల్లో దిగేవాళ్ళు. ఇంత అడ్వెంచరస్ పనులన్నీ చేస్తున్నంతా మనుషులే. ఒక మనిషి చేయగలిగిన పనులే. మనం చేయగలిగిందే ఇది. కానీ ఏదో ఒక ఇగోను, ఒక సోషల్ నోషన్ ఇది చేసుకుంటారు. నిజంగా ఈ జనరేషన్ వ్యవసాయంలోకి రాలేదు. వాట్ మ్యాటర్స్? ఇప్పుడు మీకు జోహో ఫౌండర్‌ని చూసారనుకోండి. ఎక్కడ చేస్తున్నాడు ఆయన వ్యాపారం? హాయిగా ఒక పల్లెటూరులో ఉండి బ్రహ్మాండంగా సైకిల్ దొక్కుంటా, చెట్టు కింద కూర్చొని పని చేసుకుంటా, పొలాలు వెంబడి తిరుగుతా, మంచి ఆహారం, మంచి గాలి తీసుకుంటా, చుట్టూ ఆయనకి తెలిసి ఆయనతో ఉన్నటువంటి ఒక మనుషులు, చాలా కొన్ని వందల మంది మనుషులతో ఉంటా ఎంతో సెక్యూర్ గా హ్యాపీగా ఉన్నాడు. ఇవాళ ఇక్కడ మీ పక్క అపార్ట్మెంట్ లో ఏమవుతుందో మీకు తెలియదు. ఏమైనా మీరు పట్టించుకోరు, మీకేమైనా వాళ్ళు పట్టించుకోరు. అదే ఫ్లాట్ లో ఒకళ్ళు చనిపోతారు, అదే ఫ్లాట్ లో ఒకళ్ళు బర్త్డే అవుతా ఉంటది, అదే ఫ్లాట్ లో ఒక పెళ్లి అవుతా ఉంటది. అది కాదు కదా లైఫ్.